హాయ్ అండి. ఇవి పిల్లోలు మేము బ్లింకిట్‌లా బుక్ చేసామండి. అవి మెత్తలు చాలా బాగున్నాయి. అసలు ఎలా ఉన్నాయని బుక్ చేస్తే 3 అండి. ఒక్కటి 200 చాలా బాగుందండి. చాలా మెత్తగా ఉన్నాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. వైట్‌యి చాలా బాగా అనిపించినాయండి ఇవి. బ్లింకిట్‌లో అండి. ఒక్క 15 మినిట్స్‌లో వచ్చేసినాయి. ఎలా ఉన్నాయో అనేసి ఎవరైనా వచ్చినా కానీ ఈజీగా సరిపోతాయండి మీ పిల్లోలు. ఇదిగోండి కవర్లు వేసినప్పుడు చిన్నగా ఉన్నాయి, మంచిగా తీసినాక లావు అనిపిస్తున్నాయండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి, మెత్తగా. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. 200కి ఒకటండి ఇది. ఇప్పుడు చూసే సన్నం అనిపిస్తుంది కదా, ఇది చూడండి కట్ చేయంగానే ఎంత బాగా అవుతుంది. ఇదిగోండి చాలా మంచిగా ఉన్నాయండి ఇవి. అలా ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా లోపల, అలాంటిదండి. చాలా మెత్తగా ఉంది. ఈజీగా అనిపిస్తుందండి. చాలా అల్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. మనం కవర్లు వేసుకున్నాం అనుకోండి చాలా బాగున్నాయి. వాషబుల్ కూడా అండి ఇవి. మంచిగా వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి ఎట్లా ఉన్నాయి. లైట్ వెయిట్ వాషబుల్ ఇవి చాలా బాగున్నాయి కదా. 600కి 3 వచ్చాయండి. ఇదండి రైస్ కుక్కరు. అగారో దాంట్లో పెట్టాము. రైస్ కుక్కర్ అనేసి వండుకోవడానికి రైస్ కుక్కర్లు ఉంటాయి కదా, ఈ దాంట్లో ట్రై చేద్దాం అనేసి ఇది ఒకటి పెట్టాము. అగారో కంపెనీ. ఇది కూడా బ్లింకిట్లోనే దొరుకుతుందండి. 15 మినిట్స్లో వచ్చేసింది బుక్ చేసినాక. ఇది అగారో కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. ఇది చూడండి, తీయడానికి డబ్బా మొత్తం బోర్లు వేయాలి, కానీ ఇక బోర్లు వేయకుండా ఇలానే ఓపెన్ చేసి తీస్తున్నాము. ఇదండి కరెంటు స్విచ్ పెట్టడానికి. ఇదిగోండి చాలా బాగుంది కుక్కర్ అయితే. అసలు బ్లాక్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. లుక్ పరంగా చాలా బాగుంది. అగారో కంపెనీ. 2 స్పూన్లు ఇచ్చారండి వీటిలో. ఒకటి కర్రీకి, ఒకటి అన్నానికి 2 స్పూన్లు. ఇలా ఇదేమో కరెంటు స్విచ్ పెట్టడానికి స్విచ్ ముక్కు. ఇది మనము ఈజీగా తీసుకొని పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంది చూడ్డానికి అయితే. చాలా లుక్ అయితే చాలా బాగుంది లోపల. ఇదిగోండి అంటే కప్పు, మనము బియ్యం పోసుకోవడానికని కప్పు ఉంటుంది కదా, అదొకటి కూడా ఇచ్చారు. అందులో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లా ఎప్పుడైనా అలా వస్తుంది కదా. ఇది చూడండి లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది బాయిలింగ్ వెజిటేబుల్స్ ఏవైనా బాయిల్ చేసుకోవడానికి అనేసి ఇది ఇచ్చారు. ఇదేమో ఇదిగోండి కుక్కర్. ఇది గిన్నె చాలా బాగుంది. సెరమిక్ కోటింగ్ అంటుంది. ఇది బ్లాక్ ఉంది లోపల. చాలా బాగుంది. చిన్నగా అంటే ఇందులో కనీసము 30 వరకు ఉడుకుతాయండి అంతే. చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇలా ఆన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా ఒత్తితే వెళ్తుంది.
ఇదైతే గ్యాసు గాలిపోవడానికి వాచర్ ఉంటుందా అలా అనుకుంటున్నాను. మేమైతే అలానే అనుకుంటున్నాము. ఇక ఇవన్నీ వీటి గురించి సపరేట్ మాట్లాడుకుందాము మనము. ఇదైతే ఇప్పుడైతే ఇది కుక్కర్ చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. సాలిడ్గా ఉందండి, బరువు కూడా బాగుంది ఇది కుక్కర్ అయితే. ఇలా చూడడానికి చాలా లుక్ పరంగా బాగుంది. స్పూన్లు సాలిడ్గా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి, గట్టిగా ఉంది, బరువు ఉంది. బాయిల్ చేసే గిన్నె కూడా ఇది కూడా బాగుందండి. కప్పు కూడా చాలా బాగుంది. దీంతో పోసుకోవడానికి ఆల్రెడీ ఎప్పటికైనా రైస్ కుక్కర్లు ఇవి వస్తాయి కదా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఇలానే. కొంచెం చిన్నగా ఉంది కుక్కరు, కానీ చాలా బాగుంది, లుక్ పరంగా బాగుంది. సరిపోతుందండి 5-6 అయితే, 4 అయితే కంపల్సరీ సరిపోతుంది అన్నము ఇందులో. ఇదైతే లోపల కూడా చాలా గట్టిగా ఉందండి. ఇదైతే మందంగా ఉంది. ఇదిగోండి అలా అది నీట్గా ఉంది మంచిగా, కానీ చాలా మోడల్గా ఉందండి ఈ కుక్కర్ అయితే. ఇదిగోండి ఇలా అన్ని బటన్ వస్తే మనము వైట్ రైసు, బ్రౌన్ రైసు వండడానికి ఎంతెంత టైం అనేది టైం కూడా సెట్ చేసుకోవచ్చండి. అదో రకంగా తర్వాత అది చెప్తాను నేను. నేనైతే పాలు పోసానండి. ఉట్టిగా మా బాబు అయితే టైమింగ్ అయితే చూస్తున్నాడు ఎట్లా ఉంది అనేసి. ఏం లేదు, అది టైం సెట్ చేసేది. ఎంతైనా చేసుకోవచ్చు మనము. ఎంత టైం కావాలంటే అంత టైం ఉందండి చేసుకునేది. అంటే ఇక ఐటెం తగ్గట్టుగా చేసుకోవాలి. అది తర్వాత చూద్దాము. ఇదైతే కుక్కర్ అయితే చాలా నచ్చింది. 2, 3, 4, 5, 6 మస్తు ఉన్నాయండి టైమింగ్ అయితే సెట్ చేసుకునేది. అంటే ఇక అది ప్రాసెస్ చూడాలి. అది కంపెనీ అయితే అగారోనండి. పాలైతే పాలు పోసి పాలు చేశాను, అన్నం చేశాను, చాయ్ చేశాను, కూర చేశాను, అన్నీ చేశానండి ఇందులో అయితే. ఈరోజైతే ఫస్ట్ అయితే పాలు పోసాను, తర్వాత అన్నం అంటే కర్రీ చేసినాక అన్నం వండిన. అయితే అన్నం అయిపోయింది. ఇదిగోండి 2 పావులు పోసి అంతవరకు వచ్చిందండి అన్నము. 4 పావులు పడతాయి అంటే సరిపోతుంది మంచిగా. మేము 3 తిన్నామండి. అదైతే ఇంకా మిగిలింది 4 పోసామనుకోండి 5-6 అయితే కంపల్సరీ వస్తుంది ఆ లెక్క ప్రకారంగా. చాలా బాగుందండి. కర్రీ కూడా బెండకాయ టమాటా చేశానండి, చాలా టేస్ట్ ఉంది. మెత్తగా కూడా కాలేదు, మంచిగా అలానే ఉన్నాయి ముక్కలు. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.